మేము చెప్పులు గుట్టందే నీ కాలు బయటికెళ్ళదు, మేము డప్పులు కొట్టందే నీ పాడె కాటికెళ్ళదు. నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కతే, నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే. నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా, నీకు నాకు నడుమ కులం అడ్డు గోడ ఏందిరా. ఈ కులం అనే కుళ్ళుని సృష్టించిన గాడి కొడుకు ఎవడురా? ఎవ్వడు వాడెవ్వడు వాడెవ్వడు ఎవ్వడు 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 చెప్పిండురా మీరెక్కువ జాతులని, మీకేడా రాసిండురా మేము తక్కువ జాతులని. ఆ రాసినోడు బతికుంటే మందు పాతరేద్దుమో, మన ఊరి మైషమ్మకు ముందుగా బలి ఇద్దుమో. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతులని, మీకేడా రాసిండురా మేము తక్కువ జాతులని. ఈ కులాలుగా మనని విభజించి మనని అంటరాని వారిగా చూసి మనని ఎంతటి అవమానాలకు గురి చేసిండ్రో వీటన్నిటినికి చెలించిపోయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చదువుతో పెద్దలు ఇప్పటిదాకా వివరించినట్టుగా ఆయన చేసినటువంటి కృషి వల్ల ఇవాళ ఆ వృత్తుల్ని మానేసి ఇవాళ ఉన్నత చదువులు చదివి ఈ మన లోపలి అనేక మరి ఆయన చేసినటువంటి కృషిని కూడా ఒకసారి స్మరించుకుందామని చెప్పేసి. నీ తెలివి నీ సహనం నీ త్యాగం నీ సాహసం, నీ తెలివి నీ సహనం నీ త్యాగం నీ సాహసం లేకుంటే మేము ఏనాడు బుగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోన మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. నీ బొమ్మ పెడితే తీరున, నీకు దండలేస్తే తీరున, నీ జెండాలెగరేస్తే తీరున. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి పార్లమెంటు నుంచి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూర్చుంటే తీరునా. బాబా అంబేద్కర మా బడుగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మనుధర్మపు శాస్త్రాన్ని మంటల్లో రాల్చకపోయుంటే, అగ్రకులపు అహంకారాన్ని అటో ఇటో తేల్చకపోతే, మన జాతి మనుగడ కోసం మీరు అడుగు వేయకపోతే, జ్యోతిరావు సావిత్రి పూలే అడుగుజాడ నడవకపోతే, మన దేశపు రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే, బాబాసాహెబు అంబేద్కర్ మీరే గనక లేకుంటే మేమేమైపోతుంటిమో. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.